ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఖతార్లోని భారీ రాడార్ స్టేషన్ ఇరానీ క్షిపణి దాడుల్లో దెబ్బతింది. అల్ ఉదీద్ ఎయిర్ బేస్ కు అనుబంధంగా నిర్మించిన AN/FPS 132 రాడార్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. 5000 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ రాడార్ వ్యవస్థ ఇరాన్ మిస్సైల్ ను లాంచ్ చేసిన క్షణాల్లోనే దాన్ని ట్రాక్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండేది. ప్రపంచంలో కేవలం 6 రాడార్ స్టేషన్లు మాత్రమే ఇంతటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అలాంటి రాడార్ వ్యవస్థ దెబ్బతినడంతో మిడిల్ ఈస్ట్ లో అమెరికా సైన్యానికి భారీ నష్టమనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ దాడుల్లో మధ్యప్రాచ్యంలోనే అతిపెద్దదైన అమెరికన్ రాడార్ వ్యవస్థ దెబ్బతిందని శాటిలైట్ చిత్రాలు ధృవీకరించాయి. ఖతార్లో యుఎస్ అంతరిక్ష దళానికి చెందిన AN/FPS 132 రాడార్ వ్యవస్థను $1.1 బిలియన్ ఖర్చుతో అమెరికా నిర్మించింది. మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు అతిపెద్ద వైమానిక స్థావరమైన అల్ ఉదీద్ ఎయిర్ బేస్ కు అనుబంధంగా దీన్ని ఏర్పాటు చేశారు. AN/FPS 132 రాడార్ వ్యవస్థ దీర్ఘశ్రేణి క్షిపణుల నుంచి మధ్యప్రాచ్యపు రక్షణకు మూలస్తంభంగా పనిచేస్తుంది. ఇలాంటి కీలక రాడార్ స్టేషన్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 6 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ రాడార్ స్టేషన్ దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించారు. థాడ్, పేట్రియాట్ వంటి అధునాతన అమెరికన్ గగనతల రక్షణ వ్యవస్థలకు ఇది దన్నుగా నిలుస్తుంది. ఇది దెబ్బతినడంతో పర్షియన్ గల్ఫ్ లో యుఎస్ సెంట్రల్ కమాండ్ క్షిపణి రక్షణ సామర్థ్యం తగ్గింది. 5000 కిలోమీటర్ల పరిధి గల ఇక్కడి రాడార్ వ్యవస్థ శత్రువుల క్షిపణుల్ని లాంచ్ చేసిన నిమిషాల వ్యవధిలోనే పసిగట్టగలదు. ఉపగ్రహాలు, అంతరిక్ష వ్యర్థాలను సైతం ఇది ఖచ్చితత్వంతో ట్రాక్ చేస్తుంది. ఇంతటి సామర్థ్యం కలిగుంది కాబట్టే దీన్ని మిడిల్ ఈస్ట్ లో వేల కోట్ల రూపాయల అమెరికన్ రక్షణ వ్యవస్థకు కేంద్ర నాడీ వ్యవస్థగా చెబుతుంటారు. అమెరికా, గల్ఫ్ దేశాల దాడి సామర్థ్యాన్ని దెబ్బకొట్టేందుకే ఈ రాడార్ వ్యవస్థపై ఇరాన్ దాడి చేసింది. ఫలితంగా ఇరాన్ ప్రయోగించే హైస్పీడ్ బాలిస్టిక్ క్షిపణుల్ని అడ్డగించడం అమెరికాకు కష్టతరం కానుంది. ఇరాన్ కొట్టిన ఈ దెబ్బ యుద్ధం దిశను మార్చగలదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అమెరికాకు మిడిల్ ఈస్ట్ లో ఒక కన్ను లేనట్లేనని, అంటే ప్రతి పేట్రియాట్, థాడ్ గగనతల రక్షణ వ్యవస్థలు ఒక కన్ను లేకుండా పనిచేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే యుద్ధంలో దీని ప్రభావం కనిపిస్తోందంటున్నారు. 4 దశాబ్దాల్లో ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేసి మిడిల్ ఈస్ట్ లో అమెరికా రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంది. అక్కడ దాదాపు 60,000 అమెరికన్ సైనికులు ఉండగా ఒక్క అల్ ఉదీద్ ఎయిర్ బేస్ లోనే 10,000 మంది ఉన్నారు.